హలో, వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సుధా. ఈ వీడియోలో మనం ఆథెంటిక్ రాయలసీమ స్పెషల్ ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి మనం ఉలవలు తీసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ అంటే ఆల్మోస్ట్ 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీ ఉలవల్ని మనం తీసుకొని శుభ్రం చేసుకోవాలండి. కొంచెం ఇసుక అవి లేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని 2 సార్లు మంచిగా నీళ్ళు వేసి కడిగేసేయాలండి. బాగా పిసికి కడగండి. ఏమైనా ఉన్నా పోతుంది కదా, దుమ్మే కాకుండా ఇంకేమైనా ఉన్నా కూడా శుభ్రం అవుతుంది. సో ఈ విధంగా కడుక్కున్న తర్వాత మనం వీటిని ఒక కుక్కర్లో అండి, కొంచెం పెద్ద కుక్కరే తీసుకోండి, ఎందుకంటే మనం నీళ్లు చాలా ఎక్కువే వేసి ఉడికించుకోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే పల్లెల్లో పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టేసి, అంటే అండాలు ఉండేటివి, ఇత్తడి అండాలు పెట్టేసి వాటిల్లో వేసి ఉడికించేవాళ్ళు. వాళ్ళు అయితే 5-6 సేర్లు అట్లా వేసి ఉడికించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు కేజీ 1/2 కేజీ అంటేనే ఎక్కువ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడైతే 4 కప్స్ వేసుకున్నాను కదా, అలాగే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. ఎందుకంటే కుక్కర్లో కూడా మనకు పొంగుతాయి కదండి, నీళ్ళు పొంగకుండా ఉండాలని నేను ఫస్ట్ 4 గ్లాసెస్ అంటే 1:2 వేసుకున్నాను. వీటిని ఉడికించుకోవాలండి. మనం ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకున్నామంటే కొంచెం మెత్తబడతాయి. మామూలుగా ఉలవలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి. అందుకు మనం ఫస్ట్ 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత దాన్ని మళ్ళీ మూత తీసి చూసుకున్నామంటే నీళ్ళు అయితే ఏమీ ఉండవండి, చాలా కొద్దిగా మాత్రమే ఉంటాయి. మాడిపోకుండా ఉడుకుతాయి అంతే. మనకు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇందులో 4 కప్స్ ఆఫ్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. 4 to 6 కప్స్ మీ ఇష్టం వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోండి. ఒక 4-5 విజిల్స్ అంటే మీ ఉలవలు ఉడికేదాన్ని బట్టి. కొంతమంది నానబెట్టి ఒక 5-6 విజిల్స్కే ఉడికిపోతాయి అంటారు. నానబెడితే వచ్చే టేస్ట్కి నానబెట్టకుండా మనం ఉడికించుకునే టేస్ట్కి తేడా ఉంటుందండి. సో మనము మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు, నేనైతే వేడి చేసే పోస్తానండి నీళ్ళు. వేడి నీళ్ళు పోసి మళ్ళీ ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దించుకుంటాం కదండి. ఇప్పుడైతే నేను పెడుతున్నాను, పెట్టి ఉడికించుకోవాలి. ఉలవలు ఎంత చక్కగా ఉడికితే అండి మనకు రసం అంత బాగుంటుంది. సో మనకు ఆ రసం నీళ్ళు రావాలి కదా, దానికోసం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, మళ్ళీ దించి స్టీమ్ పోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం గరిటతోటి కొంచెంగా కలుపుతామండి. కొంచెం కలిపి ఈ నీళ్లు వడపోసుకుందాము. మామూలుగా అయితే ఈ నీళ్ళతోటే మనం రసం చేసుకోవాలి. కాకపోతే మనం ఇన్ని ఉలవలు ఉడికిచ్చి అంత కొంచెం రసం చేసుకోవాలంటే మనకు మనసు ఒప్పదు కదా. అందుకని కొంచెం ఉలవల్ని మనం కలిపి వేసుకుంటామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్గా వడపోసేసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదండి, వాటిని మళ్ళీ మనం కుక్కర్లోకి తీసుకోవాలన్నమాట. ఈ నీళ్ళు బాగా వడిగిపోయేంత వరకు పెట్టుకోండి. వడిగిపోయిన తర్వాత వీటిని మళ్ళీ కుక్కర్లోకి వేసుకోవాలి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, నేను అక్కడ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు ఎక్కువే నానబెట్టుకున్నాను, ఎందుకంటే నేను చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటాను రెగ్యులర్గా కూరలలోకి వాటిలోకి కూడా. అందుకని ఎక్కువ నానబెట్టుకున్నా. దీనికోసం అయితే మీరు ఒక టెన్నిస్ బాల్ అంత చింతపండు, లేదా మీకు కొంచెం ఎక్కువ పులుపుగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టి చింతపులుసు తీసి ఇందులో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ చింతపండును కూడా పిసికేసుకొని ఆ చింతపులుసు మనం ఈ ఉలవలు ఉడికించిన నీళ్ళల్లోకి తీసుకోవాలి. బాగా పిసికి తీసుకోండి. మళ్ళీ మనము దుంకలు గరిట పెట్టి కలిపినప్పుడు ఏమైనా ఉన్నా కూడా మనం తీసేయచ్చు. ఇది తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం కుక్కర్లోకి వేసుకోవాలండి. కుక్కర్లోకి వేసుకొని దీన్ని మళ్ళీ ఉడికించుకోవాలి మనం. ఇది అవ్వ వాళ్ళు అయితే ఇది ఇట్లనే ఉడికించేవాళ్ళు. అమ్మ వాళ్ళు ఇట్లనే ఉడికిస్తారు, ఈ నీళ్ళతోటే ఉడికించి ఇంకొంచెం చికెన్ అయిన తర్వాత రసం చేస్తారు. మనమైతే కొంచెం పిసికి పోసుకుంటే కొంచెం వదుగుతుందండి, రసం కొంచెం ఎక్కువ అవుతుంది, చిక్కదనం వస్తుంది. కానీ దానికి దీనికి కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది అనుకోండి. మీకు పర్వాలేదు, ఇన్ని ఉలవలు ఉన్నా మనము ఖర్చు పెట్టేయచ్చు అనుకుంటే మీరు ఆ నీళ్ళతో మాత్రమే రసం చేసుకోండి. చాలా 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 బాగుంటుంది. దీనికోసం అయితే నేను రసం పొడి నేనే ఇంట్లో చేసుకున్నాను. మామూలుగానే రసం పొడి నేను ఇంట్లో చేస్తానండి. నా వీడియో కూడా ఉంది రసం పొడి. మీకు కావాలంటే ఇక్కడ నేను పైన పెడతాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని కూడా చూడొచ్చు రసం పొడి ఎలా చేసుకున్నానని.
లేదు మీ అలవాటు ప్రకారం మీరు రసం పొడి వేసుకోవచ్చు. అదర్వైజ్ కొనుక్కున్నవి వాడేవాళ్ళు అవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లోకి ఈ చింతపండు పులుసు కూడా తీసేసుకొని ఈ ఉలవల పిండుకున్నాం కదండి, ఆ నీళ్ళు కూడా తీసుకొని పెట్టి ఉడికించుకోవాలండి. ఇది మనం కొంచెం చిక్కదనం కోసమే, రుచి అని చెప్పలేం కానీ చిక్కదనం కోసం ఇది వేసుకోవచ్చు. చింతపండు పులుసు మీరు చూసుకొని మీకు అవసరం అనుకుంటే ఇంకా కొంచెం కలుపుకోవచ్చండి. మనం తినే పులుపుని బట్టి చేసిన రోజు కంటే మరుసటి రోజుకు ఇంకొంచెము టేస్ట్ బాగా పడుతుందండి. టేస్ట్ బాగా వస్తుంది చారుకి. చేసిన రోజు కంటే మరుసటి రోజు బాగుంటుంది. చూస్తున్నారు కదా, రసం పొడి కూడా నేను చేసి పెట్టుకున్నాను. ఇది మనం టమాటో రసంకి, పప్పుచారుకి వాటికి కూడా వాడుకోవచ్చండి. సో నేను ఎక్కువే చేసి పెట్టుకున్నాను. ఉలవచారు కన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ మిరియాలు వేసుకుంటే బాగుంటుంది. చూశారు కదా, ఉడికించుకున్నాను. తీసుకొని ఇందులో మనకు కావాల్సినవన్నీ వేసేసుకోవడం. ఉడికించుకోవడమే పెద్ద పని అండి, మిగతా అంతా చాలా ఈజీగా అయిపోతుంది. సరిపడా ఉప్పు, అలాగే రసం పొడి అండి. రసం పొడి నేను ఇక్కడ ఒక చిన్న గరిటె పెట్టుకున్నాను, అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఒకసారి కలిపి రుచి చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. మనం ఎంత రసం పొడి వేసుకున్నామో అంతే కారం వేసుకోవచ్చు అండి. నాకు ఎక్కువ కారం లేదు కాబట్టి నేను సమంగా వేసుకుంటున్నా. ఒకవేళ మీ వాడే కారం ఎక్కువ కారం ఉంది అనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, మీ రుచిని బట్టి అండి. వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను మర్చిపోయింది ఏమంటే బెల్లం వేయడం మర్చిపోయాను. ఇప్పుడు బెల్లం కూడా వేసుకుందాము. దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఆ పొళ్ళు వేస్తాం కదా, అవి ఉండలు లేకుండా కలిపేసుకొని ఒకసారి రుచి చూసుకొని తెలిసిపోద్దండి. ఇప్పుడు బెల్లం మళ్ళీ వేస్తున్నా. సో బెల్లం కూడా వేసి కలిపేసుకోవాలి. తీపి కూడా అంతే అండి, మీకు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేస్తున్నా, కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమే. దానికి మనం చెక్క, లవంగము, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాము. వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవచ్చండి, నేనైతే కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను. అందులో కొద్దిగా మినప్పప్పు, అలాగే ఆవాలండి. ఇవి వేసి ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ చెక్క, లవంగం వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మిగతా కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఇవి చక్కగా వేగిన తర్వాత మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చెక్క, లవంగం వేసుకున్నాము, అలాగే వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి ఇంగు వేయమంత అవసరం లేదు. చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. రసంలో మనం ఎక్కడ పసుపు వాడలేదు కదా, ఇక్కడ కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇది మ్యాండేటరీ ఏం కాదండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది కూడా పసుపు వాసన పోయేంత వరకు వేయించుకొని మనం చేసి పెట్టుకున్న రసంని ఇందులో వేసుకోవాల్సి ఉంటుందండి. వెల్లుల్లిని కొంచెం బాగా వేగనివ్వండి, అప్పుడే మంచి ఫ్లేవర్ పడుతుంది, తాలింపు ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇందులో మనం వెల్లుల్లి ఇంకా కొంచెం మనం చేసి పెట్టుకున్న రసం కొంచెం చల్లారేసరికి చూసారే ఎంత చిక్కగా అయిందో. ఇది తాలింపు పెట్టేసుకోవాలి. పెట్టుకొని కలుపుకొని మనం 1 నిమిషం ఉడకనవసరం లేదండి, కొంచెం పొగలు వచ్చేంత వరకు వేడి చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ మధ్యలో ఇలా వస్తే చాలు, ఇంత పొంగు రానవసరం లేదు. నేను కొంచెం ఏమారటం వలన అట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు నెల రోజులైనా ఏం కాదండి, రోజు వాడుకుంటూ ఉండొచ్చు. డిష్ అవుట్ చేసుకొని మనం అన్నంలోకే కాదండి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిల్లో కూడా హ్యాపీగా తినొచ్చు. చాలా హెల్దీ కూడా. మనం వాడుతున్నది ఆఖరిలో కొంచెం నూనె వాడతాం తప్ప ఎక్కడ మనం నూనె కూడా వాడం కాబట్టి చాలా హెల్దీ కూడా.